వెల్కమ్ టు టీ షాట్. నా పేరు అన్నం కళింగారెడ్డి. ఇండియన్ ఎకానమీలో భాగంగా జాతీయ ఆదాయ భాగాల గురించి మనం నేర్చుకున్నాం. వాస్తవానికి జాతీయ ఆదాయంలో ఉండే ఇక్కడ భావనలు అంటే కాన్సెప్ట్స్, భావనలు అనేదాన్ని మనం తీసుకుంటే ఇక్కడ మేజర్గా స్థూల జాతీయోత్పత్తి, స్థూల దేశీయోత్పత్తి, నికర జాతీయోత్పత్తి, నికర దేశీయోత్పత్తి, వాస్తవ జాతీయాది. అంటే వాస్తవ జాతీయాది ఇక్కడ నామమాత్రపు జాతీయ ఆదాయము, ప్రైవేటు ఆదాయము, వెస్టి ఆదాయము, వ్యయర్వ ఆదాయము, తలసరి ఆదాయము అనే కాన్సెప్ట్లో మనం తీసుకుంటే ఇక్కడ ఒక్కొక్క దాని గురించి మనం స్టడీ చేస్తే, మనం అధ్యయనం చేస్తే, మరి ఇప్పుడు జనరల్గా మనం పరిగణలోకి తీసుకుంటే ఇక్కడ స్థూల జాతీయోత్పత్తి ఇది జాతీయ ఆదాయంలో ఒక భావన. మరి జాతీయ ఆదాయంలో భావన జిఎన్పి అంటాం. జిఎన్పి అంటే గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్. స్థూల జాతీయోత్పత్తి. జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఎన్ఎన్పి నెట్ నేషనల్ ప్రోడక్ట్. ఇది జిఎన్పి, ఇది జీడిపి, ఇది ఎన్ఎన్పి, ఇది ఎన్డిపి, ఇది రియల్ నేషనల్ ఇన్కమ్. ఇక్కడ గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ రెండు కాన్సెప్ట్లు మనకు ప్రధానంగా కనపడుతున్నాయి. మరి జనరల్గా ఇక్కడ స్థూల జాతీయోత్పత్తి, స్థూల దేశీయోత్పత్తి గురించి మనం తెలుసుకోవాలంటే జాతీయ, దేశీయ అనే పదాలు తెలుసుకోవాలి. మరి జాతీయ, దేశీయ అనే పదాలు మనం నేర్చుకోవాలంటే జాతీయకు దేశీయకు మధ్య వ్యత్యాసం ఏంది అనేది తీసుకుంటే దీన్ని మనం జిఎన్పి అంటాం, ఈ దేశీయను జీడిపి అంటాం, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటాం. అంటే జాతీయ నుండి ఎన్ఎఫ్ఏఐ అబ్రాడ్ తీసేస్తే దేశీయ వస్తుంది. దేశీయకు ఎన్ఎఫ్ఏఐ అబ్రాడ్ కూడితే జాతీయ వస్తుంది. అంటే జాతీయ నుండి ఎన్ఎఫ్ఏ అబ్రాడ్ తీసేస్తే దేశీయ వస్తుంది, దేశీయకి ఎన్ఎఫ్ఏ అబ్రాడ్ తీసేస్తే జాతీయ వస్తుంది. అంటే డిఫరెన్స్ బిట్వీన్ జీడిపి అండ్ జిఎన్పికి జీడిపికి మధ్య వ్యత్యాసం ఏంటంటే ఇక్కడ ఎన్ఎఫ్ఏఐ అబ్రాడ్ ఈ రెండింటి మధ్య వ్యత్యాసం. ఆ రెండింటి మధ్య వ్యత్యాసం ఎన్ఎఫ్ఏ అబ్రాడ్గా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక్కసారి తీసుకుంటే జాతీయ, దేశీయ అంటే జాతీయకు దేశీయకు తేడాను మనం పరిగణలోకి తీసుకుంటే అమెరికాలో భారత రాయబారి జాతీయుడిగా పరిగణిస్తాం, భారత్లో అమెరికా రాయబారి దేశీయుడిగా పరిగణిస్తాం. అంటే భారత్లో అమెరికా రాయబారి, అమెరికాలో భారత రాయబారి డిఫరెన్స్ ఉంది ఇక్కడ చూడండి. అంటే అమెరికాలో భారత రాయబారిని మనకు జాతీయుడవుతాడు, అమెరికాకు దేశీయుడవుతాడు. మరి ఇక్కడ భారత్లో అమెరికా రాయబారి మనకు దేశీయుడైతే వాళ్ళకు జాతీయుడవుతాడు. ఇప్పుడు టాటా కార్ల కంపెనీ అమెరికాలో కార్లను ఉత్పత్తి చేస్తే జాతీయగా పరిగణిస్తాం, టాటా కార్ల కంపెనీ ఇండియాలో కార్లను ఉత్పత్తి చేస్తే దేశీయగా పరిగణిస్తాం. అంటే విద్య కోసం, ఉద్యోగం కోసం, ఆరోగ్యం కోసం, వ్యాపారం కోసం విదేశాలకు వెళ్ళి 1 సంవత్సరం లోపు తిరిగి వస్తే ఆయన్ని తాత్కాలిక ప్రవాస భారతీయుడిగా పరిగణిస్తాం. విద్య కోసమో, ఉపాధి కోసమో, ఆరోగ్యం కోసమో, వ్యాపారం కోసమో విదేశాలకు వెళ్ళి 1 సంవత్సరం కంటే ఎక్కువ సంవత్సరాలు అక్కడ గడిపినట్లయితే ఆయన్ని మనం మరి ప్రవాస భారతీయుడిగా పరిగణిస్తాం. మరి డిఫరెన్స్ చూడండి. మరి ఇప్పుడు జనరల్గా జాతీయకు దేశీయకు తేడా ఏంటిదంటే ఇక్కడ చూడండి జిఎన్పి నుండి ఎన్ఎఫ్ఏఐ అబ్రాడ్
తీసేస్తే మనకు జీడిపి వస్తుంది. ఇక్కడ జీడిపికి ఎన్ఎఫ్ఏఐ అబ్రాడ్ కలిపితే జిఎన్పి వస్తుంది. అంటే డిఫరెన్స్ ఇక్కడ మీకు క్లియర్గా కనపడుతుంది. ఇదికి వ్యత్యాసం ఇదని మెయిన్గా ఈ రెండింటి మధ్య వ్యత్యాసము ఏంటిదంటే దీని మధ్య వ్యత్యాసం ఇది. అంటే ఇప్పుడు ఎన్ఎఫ్ఏ అబ్రాడ్ అంటే R-P. ఆర్ అంటే రిసీవ్డ్ ఇన్కమ్ ఫ్రమ్ ఫారెన్ కంట్రీస్, పి అంటే పేమెంట్ ఇన్కమ్ ఫ్రమ్ ఫారెన్ కంట్రీస్. మరి రిసీవ్డ్ ఇన్కమ్ ఫ్రమ్ ఫారెన్ కంట్రీస్, పేమెంట్ ఇన్కమ్ ఫ్రమ్ ఫారెన్ కంట్రీస్ అని చెప్తున్నాం R-P అంటే. మరి ఇప్పుడు జనరల్గా ఇప్పుడు వాస్తవానికి జీడిపి 200 కోట్లు అనుకోండి, R 50 కోట్లు, P 30 కోట్లు, 50కి 30 తీసేస్తే 20, అంటే దీనికి 20 కలిపినాం అనుకోండి ఎన్ఎఫ్ఏ అబ్రాడ్. ఈ 20 ఎన్ఎఫ్ఏ అబ్రాడ్ 20 కలిపితే ఇక్కడ ఎన్ఎఫ్ఏ అబ్రాడ్ 20 కలిపితే టోటల్గా మనకు 200 + 20 జిఎన్పి 220 కోట్లు. ఇప్పుడు జీడిపి కంటే జిఎన్పి ఎక్కువ ఉంది. జిఎన్పి గ్రేటర్ దెన్ జీడిపి లెస్ దెన్ జిఎన్పి. అంటే జీడిపి కంటే జిఎన్పి ఎక్కువ, జీడిపి కంటే జిఎన్పి ఎక్కువ. ఇప్పుడు జీడిపి కంటే జిఎన్పి ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది అంటాడు. అంటే జనరల్గా మనం ఒక్కసారి పరిగణలోకి తీసుకుంటే జిఎన్పి జీడిపి రెండు కూడా ఎన్ఎఫ్ఏ అబ్రాడ్ మీద ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఎన్ఎఫ్ఏఐ అబ్రాడ్ అనేది ఇక్కడ ధనాత్మకమైనప్పుడు ఇక్కడ జిఎన్పి ఎక్కువ ఉంటుంది జీడిపి కంటే. జీడిపి కంటే జిఎన్పి ఒకవేళ ఎక్కువన్నచో అంటే అప్పుడు మనం ఆన్సర్ ఏం చేయాలంటే ఎన్ఎఫ్ఏ అబ్రాడ్ ధనాత్మకంగా ఉన్నప్పుడు. ఇప్పుడు అదే మనం ఒక్కసారి జనరల్గా చూస్తే జీడిపి 200 కోట్లు, R 30 కోట్లు, P 40 కోట్లు, అప్పుడు మనకు -10 కోట్లు ఉంది. ఏది ఎన్ఎఫ్ఏ అబ్రాడ్. ఇప్పుడు ఈ 200 కోట్లకి వెళ్ళి 10 తీసేసినాం అనుకోండి ఎన్ఎఫ్ఏని తీసేస్తే ఎంత అంటే ఇక్కడ జిఎన్పి ఎంత అంటే మెయిన్గా 90 కోట్లు జిఎన్పి. అంటే 200కి వెళ్ళి 10 తీసేస్తే 90 కోట్లు. అంటే ఇక్కడ వాస్తవానికి జీడిపి ఎక్కువ ఉంది. దేనికంటే అంటే జిఎన్పి కంటే జీడిపి ఎక్కువ ఉంది. ఇక్కడ ఎక్కువ ఉంది. మరి ఇప్పుడు వాస్తవానికి ఎప్పుడు అంటే ఎన్ఎఫ్ఏఐ అబ్రాడ్ మైనస్గా ఉన్నప్పుడు అంటే ఎన్ఎఫ్ఏ అబ్రాడ్ మైనస్గా ఉన్నప్పుడు జిఎన్పి కంటే జీడిపి ఎక్కువ ఉంటుంది, జిఎన్పి కంటే జీడిపి ఎక్కువ ఉంటుంది. నికర విదేశ కారక ఆదాయము రుణాత్మకమైనప్పుడు స్థూల జాతీయోత్పత్తి కంటే స్థూల దేశీయోత్పత్తి ఎక్కువగా ఉంటుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనకు జీడిపి 200 కోట్లు, ఆర్ 50 కోట్లు, పి 50 కోట్లు, ఎన్ఎఫ్ఏఐ అబ్రాడ్ 0, 50లకి 0, 200కు 0 కలిపితే జిఎన్పి 200 కోట్లు. అంటే జిఎన్పి ఈజ్ ఈక్వల్ టు జీడిపి ఈజ్ ఈక్వల్ టు జిఎన్పి. ఇది అంటే చూడండి జిఎన్పి ఈజ్ ఈక్వల్ జీడిపి ఈజ్ ఈక్వల్ టు జిఎన్పి. ఈ రెండు ఏమైనాయి ఈక్వల్గా ఉన్నాయి.
ఏ2 అంటే జిఎన్పి జీడిపి ఈక్వల్గా ఉన్నాయి. అంటే ఎప్పుడు ఈ రెండు ఈక్వల్ ఉన్నాయంటే మైనస్ ఎన్ఎఫ్ఏ అంటే ఈ జీరో అంటే ఎన్ఎఫ్ఏఐ శూన్యంగా ఉన్నప్పుడు, ఎన్ఎఫ్ఏఐ శూన్యంగా ఉన్నప్పుడు, ఎన్ఎఫ్ఏఐ శూన్యంగా ఉన్నప్పుడు అంటే నికర విదేశ కారక ఆదాయం, నికర విదేశ కారక ఆదాయం శూన్యంగా ఉన్నప్పుడు, అంటే నికర విదేశ కారక ఆదాయం శూన్యంగా ఉన్నప్పుడు జిఎన్పి ఈజ్ ఈక్వల్ జీడిపి, జీడిపి ఈజ్ ఈక్వల్ టు జిఎన్పి. రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి. అంటే స్థూల జాతీయోత్పత్తి, స్థూల దేశీయోత్పత్తి ఎప్పుడు సమానంగా ఉంటాయంటే ఇక్కడ ఎన్ఎఫ్ఏఐ జీరోగా ఉన్నప్పుడు అని చెప్పుకోవాలి. అంటే ఇప్పుడు జనరల్గా ఒక్కసారి మనం లాస్ట్ షార్ట్కట్లో చూస్తే ఎన్ఎఫ్ఏఐ ధనాత్మకంగా ఉన్నప్పుడు జీడిపి కంటే జిఎన్పి ఎక్కువ, ఎన్ఎఫ్ఏఐ రుణాత్మకంగా ఉన్నప్పుడు జిఎన్పి కంటే జీడిపి ఎక్కువ, ఎన్ఎఫ్ఏఐ జీరోగా ఉన్నప్పుడు జిఎన్పి జీడిపి రెండు ఈక్వల్గా ఉంటాయి. ఈ మూడు కాన్సెప్ట్లు మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇప్పుడు జిఎన్పి పెద్దదా జీడిపి పెద్దదా అనే దాంట్లోకి మనం ప్రధానంగా ప్రస్తావించినట్లయితే మనకు వాస్తవానికి జిఎన్పి పెద్దది జీడిపి కంటే. జిఎన్పిలో దేశం లోపల ఆదాయం ఉంటుంది, దేశం వెలుపల ఆదాయం ఉంటుంది, రెండు ఉంటాయి. దేశం లోపల ఆదాయము, దేశం వెలుపల ఆదాయం ఉంటుంది. జీడిపిలో కేవలం దేశం లోపల ఆదాయం మాత్రమే ఉంటుంది జీడిపిలో. అంటే కేవలం దేశం లోపల ఆదాయం మాత్రమే ఉంటుంది జీడిపిలో అంటే మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఎప్పుడైనా జీడిపి కంటే జిఎన్పి పెద్దది కాబట్టి జిఎన్పి అనేది వాస్తవానికి విశాలమైనది, జీడిపి అనేది సంకుచితమైనది అని చెప్పొచ్చు. దిస్ ఈజ్ ఎ బ్రాడ్ కాన్సెప్ట్, దిస్ ఈజ్ ఎ నారో కాన్సెప్ట్. ఏది బ్రాడ్ కాన్సెప్టు జిఎన్పి, ఏది నారో కాన్సెప్టు జీడిపి. అంటే ఇప్పుడు ఒక్కసారి తీసుకుంటే జిఎన్పి పౌరునికి ప్రాధాన్యత ఇస్తే జీడిపి ప్రదేశానికి ప్రాముఖ్యత ఇస్తుంది కాబట్టి ఇప్పుడు ఇది జిఎన్పికి జీడిపికి మధ్య వ్యత్యాసం. ఈ జిఎన్పిని మనం పరిగణలో తీసుకుంటే స్థూల జాతీయోత్పత్తి జిఎన్పి అంటే ఇది రెండు రకాలు. జిఎన్పి రెండు రకాలు. ఒకటి ఏంటిది అంటే జిఎన్పి ఎంపి, జిఎన్పి ఎఫ్సి. జిఎన్పి ఎంపి, జిఎన్పి ఎఫ్సి. మరి జిఎన్పి ఎంపి, జిఎన్పి ఎఫ్సి అంటే మార్కెట్ ప్రైస్ ఇన్ గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్, ఫ్యాక్టర్ కాస్ట్ ఆఫ్ గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్. మార్కెట్ ప్రైస్ ఇన్ గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్, ఫ్యాక్టర్ కాస్ట్ ఆఫ్ గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ అంటే ఇక్కడ మనం మార్కెట్ ధరల్లో స్థూల జాతీయోత్పత్తి ఇది ఉత్పత్తి కారకాల ఖరీదు దుష్ట స్థూల జాతీయోత్పత్తి. ఇది రెండు రకాలు. మార్కెట్ ధరలో స్థూల జాతీయోత్పత్తి, ఉత్పత్తి కారకాల ఖరీదు దుష్ట స్థూల జాతీయోత్పత్తి, 2 టైప్స్ ఉన్నాయి. మరి మార్కెట్ ధరలో స్థూల జాతీయోత్పత్తి, ఉత్పత్తి కారకాల ఖరీదు దుష్ట స్థూల జాతీయోత్పత్తి అంటే జనరల్గా మనం ఒక్కసారి స్టడీ చేస్తే, అధ్యయనం చేస్తే జిఎన్పి ఎంపి, జిఎన్పి ఎఫ్సి. జిఎన్పి ఎంపి అంటే ఒక సంవత్సర కాలంలో, జిఎన్పి ఎంపి అంటే ఒక సంవత్సర కాలంలో, ఇక్కడ మనం జిఎన్పి ఎంపి తీసుకుంటే ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి అయిన వినియోగ వస్తువులు మరియు ఉత్పాదక వస్తువులు ఐ, మరియు గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ జి, మరియు ఎక్స్పోర్ట్స్ ఎగుమతులు, ఇంపోర్ట్స్ దిగుమతులు, మరియు విదేశాల నుండి వచ్చే ఆదాయం ఆర్, విదేశాలపై ఆదాయం పి కూడగా వచ్చేదే మార్కెట్ ధరలో స్థూల జాతీయోత్పత్తి. అంటే ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి అయిన వినియోగ వస్తువులు సి, ఉత్పాదక వస్తువులు ఐ, ప్రభుత్వ వ్యయము జి, ఎక్స్పోర్ట్స్ ఎక్స్ అంటే ఎక్స్పోర్ట్స్, ఎం అంటే ఇంపోర్ట్స్, ఎక్స్ మైనస్ ఎమ్ముల మధ్య భేదము నికర విదేశ రాబడులు.
మరి ఆర్ మైనస్ పి రిసీవ్డ్ ఇన్కమ్ ఫ్రమ్ ఫారెన్ కంట్రీస్, పి పేమెంట్ ఇన్కమ్ ఫ్రమ్ ఫారెన్ కంట్రీస్. మరి ఆర్ మైనస్ పిల మధ్య భేదము నికర విదేశ ఆదాయ బదిలీలను కూడగా వచ్చేదే మార్కెట్ ధరల్లో స్థూల జాతీయోత్పత్తి. మరి మార్కెట్ ధరలో స్థూల జాతీయోత్పత్తి వస్తుందంటే ఇక్కడ జిఎన్పి ఎంపీ నుండి ఐటీ తీసేసి సబ్సిడీ కూడితే జిఎన్పి ఎఫ్సి వస్తుంది. జిఎన్పి ఎఫ్సికి ఐటీ కూడి సబ్సిడీ తీసేస్తే జిఎన్పి ఎంపీ వస్తుంది. జిఎన్పి ఎంపీ వస్తుంది. ఇది డిఫరెన్స్ ఈ రెండిటికి మధ్య వ్యత్యాసం ఇది. అంటే జిఎన్పి ఎంపీకి జిఎన్పి ఎఫ్సికి మధ్య వ్యత్యాసం ఏందంటాడు. మరి జిఎన్పి ఎంపీకి జిఎన్పి ఎఫ్సికి మధ్య వ్యత్యాసాన్ని మనం తీసుకుంటే ఇక్కడ జిఎన్పి ఎంపీ మార్కెట్ ధరలో స్థూల జాతీయోత్పత్తి నుండి ఐటీ అంటే పరోక్ష పన్నులు తీసేసి సబ్సిడీలు కూడితే ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా స్థూల జాతీయోత్పత్తి వస్తుంది. ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా స్థూల జాతీయోత్పత్తి వస్తుంది. ఇక్కడ అదే ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా స్థూల జాతీయోత్పత్తికి పరోక్ష పన్నులు కూడి సబ్సిడీలు తీసేస్తే మార్కెట్ ధరలో స్థూల జాతీయోత్పత్తి వస్తుంది. అంటే ఇప్పుడు మనం జిఎన్పి ఎంపీకి జిఎన్పి ఎఫ్సికి మధ్య గల వ్యత్యాసం ఏందని అడిగినప్పుడు అక్కడ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే జిఎన్పి ఎఫ్సి జిఎన్పి ఎంపీకి మధ్య గల వ్యత్యాసం ఐటీ సబ్సిడీలు, పరోక్ష పన్నులు మైనస్ సబ్సిడీలు. ఇక్కడ చూడండి మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. అంటే ఇప్పుడు జిఎన్పి ఎంపీకి జిఎన్పి ఎఫ్సికి మధ్య తేడా ఏందన్నాడు. అక్కడ ఆప్షనల్ ఐటీ ఒకటి ఇచ్చాడు, రెండోది సబ్సిడీ ఇచ్చాడు, మూడోది ఐటీ ప్లస్ సబ్సిడీ ఇచ్చాడు, నాలుగోది ఐటీ మైనస్ సబ్సిడీ ఇచ్చాడు. అప్పుడు ఆన్సర్ ఐటీ మైనస్ సబ్సిడీ చేయాలి. ఐటీ మైనస్ సబ్సిడీ, పరోక్ష పన్నులు మైనస్ సబ్సిడీ చేయాలి. మరి పరోక్ష పన్నులు మైనస్ సబ్సిడీలు అనే దాన్ని మనం ఆన్సర్గా తీసుకోవాలి. కాబట్టి ఇది అంటే ఇప్పుడు జిఎన్పి ఎఫ్సికి జిఎన్పి ఎంపీకి తేడా ఇక్కడ చూడండి, ఐటీ మైనస్ సబ్సిడీ, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక్కసారి చూస్తే జిఎన్పి ఎఫ్సి పెద్దదా జిఎన్పి ఎంపీ పెద్దదా అంటే ఇప్పుడు జిఎన్పి ఎంపీ నుండి ఐటీ తీసే సబ్సిడీ కూడితే జిఎన్పి ఎఫ్సి వస్తుంది. జిఎన్పి ఎఫ్సికి ఐటీ కూడి సబ్సిడీ తీసేస్తే జిఎన్పి ఎంపీ వస్తుంది. అంటే ఇప్పుడు జిఎన్పి ఎంపీ ఫార్ములా సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం ప్లస్ ఆర్ మైనస్ పి. ఇది జిఎన్పి ఎంపీ ఫార్ములా. జిఎన్పి ఎఫ్సి ఫార్ములా సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం ప్లస్ ఆర్ మైనస్ పి ప్లస్ ఎస్ మైనస్ ఐటీ. ఇది జిఎన్పి ఎఫ్సి ఫార్ములా. అంటే ఇప్పుడు జిఎన్పి ఎంపీ అంటే సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం ప్లస్ ఆర్ మైనస్ పి, అది జిఎన్పి ఎంపీ ఫార్ములా. ఇక్కడ జిఎన్పి ఎఫ్సి సి ప్లస్ ఐ ప్లస్ జి ఎక్స్ మైనస్ ఎం ప్లస్ ఆర్ మైనస్ పి ప్లస్ ఎస్ మైనస్ ఐటీ. ఇది జిఎన్పి ఏంటిది అంటే జనరల్గా ఎఫ్సి ఫార్ములా. ఇప్పుడు జిఎన్పి ఎఫ్సి పెద్దదా జిఎన్పి ఎంపీ పెద్దదా అంటే ఇక్కడ మనం జనరల్గా తీసుకుంటే జిఎన్పి ఎంపీ 1000 కోట్లు, ఇక్కడ ఐటీ 500 కోట్లు, సబ్సిడీ 300 కోట్లు, జిఎన్పి ఎఫ్సి ఎంత అన్నాడు. అంటే 1000కెళ్ళి 500 కోట్లు తీసేస్తే 500 కోట్లు, ఈ 500కు 300 కలిపితే 800 కోట్లు, 800 కోట్లు. అంటే జిఎన్పి ఎఫ్సి ఇక్కడ వాస్తవానికి 800 కోట్లు, ఎంపీ 1000 కోట్లు. మనం ఫార్ములా ఆల్రెడీ మనకు తెలుసు కాబట్టి ఇక్కడ ఏం రాసినాం, జిఎన్పి ఎంపీ మైనస్ ఐటీ ప్లస్ సబ్సిడీ
ఈజ్ ఈక్వల్ టు జిఎన్పిఎఫ్సి. జిఎన్పి ఎంపీ ఎంత 1000 కోట్లు ఇచ్చాడు. ఐటీ ఎంత మరి 300 కోట్లు ఇచ్చాడు. సబ్సిడీలు ఎంత 200 కోట్లు ఇచ్చాడు. మరి జిఎన్పిఎఫ్సి ఎంత అన్నాడు. అంటే 1000కి వెళ్ళి 300 తీసేస్తే 700, 700కు 200 కలిపితే 900. ఇక్కడ 1000కి 200 కలిపితే 1200, 1200కి వెళ్ళి 300 తీసేస్తే 900, 300కి వెళ్ళి 200 తీసేస్తే -100, -100కి వెళ్ళి 1000 తీసేస్తే 900. అంటే ఇక్కడ జిఎన్పి ఎంపీ ఎక్కువ ఉంది. ఏది జిఎన్పి ఎఫ్సి కంటే ఇక్కడ ఎప్పుడు అంటే ఐటీ ఎక్కువ ఉండి సబ్సిడీ తక్కువ ఉన్నప్పుడు. ఇది అంటే ఐటీ ఎక్కువ ఉండి సబ్సిడీ తక్కువ ఉన్నప్పుడు. ఐటీ ఎక్కువ అంటే సబ్సిడీ కంటే ఐటీ ఎక్కువ ఉంది. సబ్సిడీల కంటే పరోక్ష పన్నులు ఎక్కువ ఉన్నప్పుడు జిఎన్పి ఎంపీ ఎక్కువ ఉంటుంది, జిఎన్పి ఎఫ్సి తక్కువ ఉంటుంది. ఇలా అన్నాడు. మార్కెట్ ధరలో స్థూల జాతీయోత్పత్తి ఉత్పత్తి కారకాల ఖరీదుష్ట స్థూల జాతీయోత్పత్తి కంటే 1000 ఎక్కువ ఉండొచ్చు అన్నాడు. అంటే సబ్సిడీల మించి పరోక్ష పన్నులు ఉన్నప్పుడు ఫస్ట్ ఆన్సర్ ఇచ్చాడు. పరోక్ష పన్నుల మించి సబ్సిడీలు ఉన్నప్పుడు రెండో ఆన్సర్ ఇచ్చాడు. పరోక్ష పన్నులు సబ్సిడీలు సమానంగా ఉన్నప్పుడు మూడో ఆన్సర్ ఇచ్చాడు. నాలుగోది ఏది కాదు ఇచ్చాడు. అప్పుడు మనం ఆన్సర్ అనేది మనం ఏం తీసుకోవాలంటే ఇక్కడ సబ్సిడీలు మించి ఐటీలు ఉన్నప్పుడు అనే దాన్ని మనం ఆన్సర్ తీసుకోవాలి. సబ్సిడీలు మించి ఐటీలు ఉన్నప్పుడు అనే దాన్ని ఆన్సర్ తీసుకోవాలి. ఇది మనం ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ మనం తీసుకుంటే ఇక్కడ జిఎన్పి ఎంపీ ఐటీ మైనస్ సబ్సిడీ ఈజ్ ఈక్వల్ టు జిఎన్పిఎఫ్సి అన్నాం. ఇది అన్నప్పుడు జనరల్గా జిఎన్పి ఎంపీ 1000 కోట్లు, ఐటీ 200 కోట్లు, సబ్సిడీ 400 కోట్లు, జిఎన్పిఎఫ్సి అందాడు. 4కు 1000 కలిపితే 14, 1400కి వెళ్ళి తీసేస్తే 200 తీసేస్తే 1200 కోట్లు. 1000కి వెళ్ళి 200 తీస్తే 800, 800కు 4 కలిపితే 1200 కోట్లు. 200కి 400కి వెళ్ళి 200 తీస్తే ప్లస్ 200 ఉంది కాబట్టి 1000 కలిపితే 1200 కోట్లు. అంటే ఇక్కడ జిఎన్పి ఎఫ్సి ఎక్కువ ఉంది. దేనికంటే అంటే జిఎన్పి ఎంపీ కంటే. అప్పుడు ఎప్పుడు ఉంటుంది? సబ్సిడీ గ్రేటర్ దెన్ ఐటీ ఉన్నప్పుడు. అంటే ఐటీ కంటే సబ్సిడీ ఎక్కువ ఉన్నప్పుడు, పరోక్ష పన్నుల కంటే సబ్సిడీలు ఎక్కువ ఉన్నప్పుడు, అంటే పరోక్ష పన్నుల కంటే సబ్సిడీలు ఎక్కువ ఉన్నప్పుడు జిఎన్పి ఎంపీ కంటే జిఎన్పి ఎఫ్సి ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు క్వశ్చన్ ఇలా అడిగాడు. ఉత్పత్తి కారకాల ఖరీదు దుష్ట స్థూల జాతీయోత్పత్తి మార్కెట్ ధరలో స్థూల జాతీయోత్పత్తి కంటే 1000 ఎక్కువగా ఉన్నచో అన్నాడు. 1000 ఎక్కువగా ఉన్నచో అన్నాడు. మరి 1000 ఎక్కువగా ఉన్నచో అన్నప్పుడు అంటే ఐటీ గ్రేటర్ దెన్ సబ్సిడీ, అంటే పరోక్ష పన్నుల మించి సబ్సిడీలు ఉన్నప్పుడు. మరి ఇప్పుడు జనరల్గా ఒకసారి మనం స్టడీ చేస్తే, అధ్యయనం చేస్తే జిఎన్పి ఎంపీ 1000 కోట్లు, ఐటీ 500 కోట్లు, సబ్సిడీ 500 కోట్లు, జిఎన్పిఎఫ్సి ఎంత అన్నాడు. 1000కి వెళ్ళి 500 తీసేస్తే 500 ప్లస్ 500 కలిపితే 1000, 1000కి 500 కలిపితే 1500 కోట్లు, 1500కి 500 కోట్లు తీసేస్తే 1000 కోట్లు, 500కి వెళ్ళి 500 జీరో, 1000కి జీరో కలిపితే 1000 కోట్లు. అంటే ఇప్పుడు ఈ రెండు ఈక్వల్గా ఉన్నాయి. జిఎన్పి ఎంపీ ఈజ్ ఈక్వల్ టు జిఎన్పిఎఫ్సి ఎప్పుడు సమానంగా ఉంటాయి అంటే ఈ రెండు సమానంగా ఉన్నప్పుడు. ఏ రెండు అంటే ఐటీ ఈజ్ ఈక్వల్ టు సబ్సిడీ, అంటే పరోక్ష పన్నులు సబ్సిడీలు సమానంగా ఉన్నప్పుడు, అంటే ఉత్పత్తి కారకాల ఖరీదు దుష్ట స్థూల జాతీయోత్పత్తి మార్కెట్ ధరలో స్థూల జాతీయోత్పత్తి సమానంగా ఉంటాయని అర్థం. అక్కడ ఈ రెండు కూడా ఈక్వల్గా ఉంటాయని మనం అర్థం చేసుకోవాలి. ఈ రెండు సమానంగా ఉంటాయని అర్థం చేసుకోవాలి. మరి ఇప్పుడు ఇది జిఎన్పిలో మనం వ్యత్యాసం తెలుసుకున్నాం. మరి ఇప్పుడు వాస్తవానికి మనం జనరల్గా తీసుకుంటే ఈ స్థూల జాతీయోత్పత్తి, స్థూల దేశీయోత్పత్తి జీడిపికి
జిఎన్పికి మధ్య వ్యత్యాసము ఏంటిదంటే ఎన్ఎఫ్ఏఐ అబ్రాడ్ అని చెప్పుకున్నాం. అంటే స్థూల దేశీయోత్పత్తికి ఎన్ఎఫ్ఏఐ అబ్రాడ్ కూడితే స్థూల జాతీయోత్పత్తి వస్తుంది. స్థూల జాతీయోత్పత్తి నుండి ఎన్ఎఫ్ఏ అబ్రాడ్ తీసేస్తే స్థూల దేశీయోత్పత్తి వస్తుంది. అంటే జీడిపి జిఎన్పిలో భాగమా, జిఎన్పి జీడిపిలో భాగమా అంటే వాస్తవానికి ఇది జిఎన్పి, ఇది జీడిపి, ఇది జీడిపి. వాస్తవానికి ఇది జిఎన్పి. ఎప్పుడైనా జిఎన్పి అనేది జీడిపి కంటే పెద్దది, జిఎన్పి కంటే జీడిపి చిన్నది. చూడండి, జీడిపి కంటే జిఎన్పి పెద్దది, జిఎన్పి కంటే జీడిపి చిన్నది. కాబట్టి జనరల్గా ఈ రెండింటిని మనం పరిగణలోకి తీసుకుంటే అది రెండింటికి మధ్య వ్యత్యాసం అది. ఇప్పుడు మనం స్థూల దేశీయోత్పత్తి గురించి మనం నేర్చుకుంటే జీడిపి. రెండవది గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. స్థూల దేశీయోత్పత్తి అంటే వాస్తవానికి ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల సముదాయమే స్థూల దేశీయోత్పత్తి. అంటే ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తు సేవల సముదాయమే స్థూల దేశీయోత్పత్తి. అంటే కేవలం స్థూల దేశీయోత్పత్తిలో రెండు భాగాలు ఉంటాయి. ఒకటి జీడిపి ఎంపీ, రెండు జీడిపిఎఫ్సి. అంటే మార్కెట్ ధరలో స్థూల దేశీయోత్పత్తి ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా స్థూల దేశీయోత్పత్తి. అంటే మార్కెట్ ధరలో స్థూల దేశీయోత్పత్తి ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా స్థూల దేశీయోత్పత్తి అంటున్నాం. ఇక్కడ మనకు మార్కెట్ ధరలో స్థూల దేశీయోత్పత్తి రావాలంటే జిఎన్పి ఎంపీ నుండి ఎన్ఎఫ్ఏఐ అబ్రాడ్ తీసేస్తే జీడిపి ఎంపీ వస్తుంది. ఇక్కడ అదే వాస్తవానికి మనకు ఇక్కడ చూడండి, అంటే జిఎన్పి ఎంపీకి జీడిపి ఎంపీకి మధ్య వ్యత్యాసాన్ని మనం పరిగణలోకి తీసుకుంటే ఇది ఎన్ఎఫ్ఏ అబ్రాడ్ అని గుర్తుపెట్టుకోవాలి. అంటే జీడిపి ఎంపీలో ఎన్ఎఫ్ఏ అబ్రాడ్ ఉండదు, జిఎన్పి ఎంపీలో ఎన్ఎఫ్ఏ అబ్రాడ్ ఉంటుంది. అంటే ఇప్పుడు మనకు జనరల్గా మార్కెట్ ధరలో స్థూల జాతీయోత్పత్తికి మార్కెట్ ధరలో స్థూల దేశీయోత్పత్తికి మధ్య వ్యత్యాసం ఏందని మనకు క్వశ్చన్ అడిగినప్పుడు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది నికర విదేశ కారక ఆదాయం ఎన్ఎఫ్ఏ అబ్రాడ్ R-P అనేదాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ జీడిపి ఎంపీ ఫార్ములాను మనం రాస్తే ఎట్లా రాస్తామంటే C+I+G+X-M అని రాస్తాం. అంటే C+I+G+X-M అని రాస్తామండి కేవలం. అంటే ఇక్కడ కేవలం మనం R-P అనేది రాయలేదు. అదే ఇక్కడ జిఎన్పి ఎంపీ ఎట్లా రాసినామంటే C+I+G+X-M ఇక్కడ R-P అని రాసినాం. అంటే ఇక్కడ చూడండి, జీడిపి ఎంపీలో R-P లేదు, జిఎన్పి ఎంపీలో R-P ఉంది. కాబట్టి ఇక్కడ జీడిపి ఎంపీకి జిఎన్పి ఎంపీకి మధ్య గల వ్యత్యాసం ఏంటంటే ఈ R-P అనే దాని గురించి మనం నేర్చుకున్నాం. ఇప్పుడు మనం మార్కెట్ ధరలో స్థూల జాతీయోత్పత్తి గురించి ఇక్కడ నేర్చుకున్నాం. కాబట్టి మార్కెట్ ధరలో స్థూల జాతీయోత్పత్తి, మార్కెట్ ధరలో స్థూల దేశీయోత్పత్తి, మార్కెట్ ధరలో నికర జాతీయోత్పత్తి, మార్కెట్ ధరలో నికర దేశీయోత్పత్తి, నాలుగు కాన్సెప్ట్లు ఉంటాయి ఇక్కడ. ఇప్పుడు మనం నేర్చుకునేది ఏంది? స్థూల జాతీయోత్పత్తిలో రెండు రకాలు నేర్చుకున్నాం, స్థూల దేశీయోత్పత్తిలో ఒకటే రకం నేర్చుకున్నాం. అది ఏంటంటే మార్కెట్ ధరలో స్థూల దేశీయోత్పత్తి నేర్చుకున్నాం.
మనం నెక్స్ట్ క్లాస్లో ఉత్పత్తి కారకాల దృష్టి స్థూల దేశీయోత్పత్తి అంటే ఏంటిదనేది మనం నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుంటాం. కాబట్టి మనం ఇక్కడ నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.